ఘట్టమనేని కుటుంబం నుంచి మరొక వారసుడు పరిచయం కాబోతున్నారు ఇండస్ట్రీకి. అదే జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం సినిమాతో రాబోతున్నాడు మన ముందుకి. సో మరి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న జయకృష్ణ వర్కౌట్ అవుతాడా లేదా? గతంలో మనం చూసాం సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయిగా మహేష్ బాబు గారు ఇండస్ట్రీకి లాంచ్ అవుతున్నప్పుడు ఆ క్రేజ్ అదంతా కూడా ఒక వేరే లెవెల్లో ఉండింది. సో ఆ స్థాయి మరి జయకృష్ణ గారికి ఇప్పుడు లేకపోవడం అయితే అదొక చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. అంత మద్దతు మరి ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి జయకృష్ణకి లభిస్తుందా లేదా? ఇటువంటి కొంత అసంతృప్తి అయితే ఉంది. దీనిపైన ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, జయకృష్ణ ఘట్టమనేని, సో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొక వారసుడు అని చెప్పుకోవాలి. మహేష్ బాబు గారు పరిచయం అయినప్పుడు మీరు ఇందాక చెప్పారు సార్, చాలా వేరే లెవెల్లో ఉండింది. క్రేజ్ అదంతా కూడా సపరేట్. మరి ఇప్పుడు అది మీకు అనిపిస్తుందా? ఎందుకంటే మీరు అప్పుడు చూస్తారు, ఇప్పుడు చూస్తున్నారు. సో ఈ డిఫరెన్స్ ఏంటి? అంత సపోర్ట్ ఇప్పుడు జయకృష్ణకి లభిస్తుందా లేదా? మరి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఆ సపోర్ట్ ఉందా లేదా? దీనిపైన మీ ఒపీనియన్ సార్. ఓకే. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. మన గతంలో రమేష్ బాబు, ఇప్పుడు మహేష్ బాబు, వాళ్ళ అల్లుడు సుధీర్ బాబు, కూతురు సంతానం అశోక్ గల్లా, ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ఒక మాస్ హీరో కుటుంబం నుంచి ఒక వారసుడు వస్తున్నాడంటే సహజంగానే లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. మంచి క్రేజ్ ఉంటుంది, అభిమానుల్లో అంచనాలు అధికంగా ఉంటాయి. మీ తరానికి తెలియదు కానీ సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి రమేష్ బాబు అంటే పెద్ద కుమారుడు ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఆ రోజున్న క్రేజ్ నేను చూశాను. ఆయన ఇంట్రడ్యూస్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఉత్సాహంగా ఎదురు చూశారు. ఎందుకంటే అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా రమేష్ బాబు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. పూర్తి స్థాయి హీరోగా లాంచ్ చేసేటప్పుడు, సినిమా పేరు సమ్రాట్ లాంచ్ చేసేటప్పుడు ఆంధ్రజ్యోతి అనే దినపత్రిక దాదాపుగా 40 పేజీల అనుబంధం వేసింది. అంత క్రేజ్, అభిమానులు ఉత్సాహంగా ఆతృతగా ఆ సినిమా కోసం ఎదురు చూశారు. అలాంటి క్రేజ్ మళ్ళీ మనం మహేష్ బాబు సినిమా విషయంలో చూసాం. మహేష్ బాబు కూడా కృష్ణ గారితో పాటు ప్రయాణం అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అతనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు సోలో పిక్చర్ కూడా తీశాడు. బాలచంద్రుడు లాంటి సోలో పిక్చర్ తీసి కూడా సక్సెస్ సాధించాడు. మహేష్ బాబు హీరోగా వస్తాడు, వారసుడు అవుతాడు అని అప్పటికే నమ్మకం ఉంది కాబట్టి డేట్ కోసం వెయిట్ చేశాడు. ఆ విధంగా రాజకుమారుడు అనే సినిమా పద్మాలయ స్టూడియోలో లాంచ్ అయింది. ఆ రోజు నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ క్రౌడ్ విపరీతమైన క్రౌడ్, ఎక్కడి నుంచో. అది కాక ఆ రోజు లాంచ్ చేసింది కూడా ఈవినింగ్ పూట, ముఖ్యమంత్రి చంద్రబాబు చీఫ్ గెస్ట్. ఆ క్రౌడ్ ఉండేది. మరి ఆ తర్వాత తరం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ 3వ తరం కదా. కృష్ణ గారు మొదటి తరం, రమేష్ బాబు 2వ తరం అయితే ఇతను 3వ తరం. ఇతని ఎంట్రన్స్ కూడా చాలా కాలంగా ఎక్స్పెక్టేషన్ ఉంది. బహుశా చిన్నప్పటి నుంచి వీళ్ళంతా తాతను తండ్రిని చూస్తూ పెరిగారు కాబట్టి సహజంగానే సినిమా రంగం పట్ల ఆసక్తి ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళ లుక్స్ కూడా సినిమాటిక్గా ఉండడం వల్ల జయకృష్ణన్ కూడా లాంచ్ చేస్తారని గతంలోనే అంటే చాలా కాలం క్రితమే వాళ్ళ మదర్ ప్రకటించి ఉన్నారు. ఆ క్రమంలో దానికి కావాల్సిన శిక్షణ ఇండియాలో తీసుకున్నారు, విదేశాలకు వెళ్ళి కూడా తీసుకున్నారు. కాబట్టి సరైన సమయం రావడంతో ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్లో లాంచ్ చేయాలనుకున్నారు. ఈ పెద్ద పెద్ద హీరోల వారసులందరినీ మనకు అశ్వని దత్ లాంచ్ చేసేవారు. అలా మనం చూసాం కదా. ఆ విధంగా ఈ జయకృష్ణ చాయిస్ కూడా ఆయనే తీసుకున్నాడు. ఇక అప్డేట్ వర్షన్ డైరెక్టర్ అజయ్ భూపతి ఒక మంచి కమర్షియల్ హిట్స్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ తరం అంటే యూత్కు నచ్చే విధంగా అతను తీయగలడు అనే నమ్మకంతో అతన్ని తెచ్చి ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ సినిమా మరో కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మీద క్రేజ్ ఎలా ఉంది అంటే కొత్తగా ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న వ్యక్తి కాదు. ఆల్రెడీ రమేష్ బాబు వచ్చాడు, మహేష్ బాబు వచ్చాడు, ఇంకా అల్లుడు వచ్చారు, కూతురు పిల్లలు వచ్చారు, ఇది చాలామంది వచ్చిన్నారు. కాబట్టి మరో వారసుడు వస్తున్నాడు. అయితే అభిమానుల్లో మాత్రం ఈ సినిమా కోసం జయకృష్ణ పెర్ఫార్మెన్స్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దానికి తగినట్టుగానే ఆ పాటలు పాపులర్ సాధించాయి. అలాగే ట్రైలర్లో కొంత మహేష్ బాబు తరహాలో చేస్తున్నాడు అన్న పేరు వచ్చినప్పటికీ కూడా
జయకృష్ణ తనదైన శైలిని ఏర్పరచుకొని సక్సెస్ అవుతాడని మనం భావించవచ్చు. ఓకే సార్, మహేష్ బాబు గారి వైపు నుంచి ఎంతవరకు సపోర్ట్ లభించవచ్చు జయకృష్ణ ఘట్టమనేనికి సార్ ఈ సినిమా విషయంలో? మహేష్ బాబు సపోర్టు ఖచ్చితంగా 100% కాదు, ఇంకా ఏదైనా 200% కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే రమేష్ వాళ్ళ బ్రదర్ రమేష్ అంటే ఆయన చాలా అటాచ్మెంట్. మహేష్ బాబుకి ఒక సోలోగా అద్భుతమైన హీరోగా క్రేజ్ వచ్చి మార్కెట్ వచ్చినప్పుడు మహేష్ బాబు కోసం అర్జున్ లాంటి సినిమా చేశాడు. అర్జున్ అనే సినిమాకు రమేష్ బాబే ప్రొడ్యూసర్. అంత అనుబంధం ఉంది వాళ్ళ మధ్య. కాబట్టి అన్న కొడుకు అంటే తన కొడుకులాగే అడాప్ట్ చేసుకొని ఆ హీరో లాంచ్ చేసే ముందు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలన్నీ మహేష్ బాబు స్వయంగా తీసుకున్నాడని మనకు సమాచారం ఉంది. ఇటీవలే ఆ సినిమా డైరెక్టర్ చెప్పాడు, మహేష్ బాబుతోని ఈ సినిమా గురించి 10-15 సార్ల కంటే ఎక్కువ మాట్లాడాను. తొలి కాపీ చూసి పూర్తి సంతృప్తిని కూడా మహేష్ బాబు వ్యక్తం చేశాడు అని చెప్పాడు. అయితే సపోర్ట్ అంటే ఏమిటి? ఘట్టమనేని అనేది బ్రాండ్, హీరో కృష్ణ గారి మనవడు అనేది బ్రాండ్. అంతకుమించి సపోర్ట్ ఏముంటుంది? ఆడియన్స్ సొంతంగా అడాప్ట్ చేసుకుంటారు. కొందరు అంటున్నారు మహేష్ బాబు ఈ సినిమాకు సపోర్ట్ చేయట్లేదు అని. అది అపోహ మాత్రమే. జయకృష్ణ వెనక ఉన్నది మామూలు కుటుంబం కాదు, ఘట్టమనేని ఫ్యామిలీ ఉంది. కాబట్టి ఒక సపోర్ట్ అని కాదు, హై ఎక్స్పెక్టేషన్స్ ఈ పిల్లగాడి విషయంలో క్రియేట్ చేస్తే అంతకు రీచ్ కాకుంటే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక బ్యాంగ్గా కాకుండా కొంత ఒక సినిమా కృష్ణ గారి మనవడి నుంచి వస్తుంది, ఈ సినిమాకు ఇంత హంగులు ఉన్నాయి అంటూ మాత్రమే వాళ్ళు తెలియజేస్తున్నారు. అంతర్గతంగా కృష్ణ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే, పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారి బ్రదరు హనుమంతరావు, ఆయన బామ్మర్ది కొడుకు వచ్చినా సరే కృష్ణ గారి అభిమానులు స్వాగతించారు, బ్యానర్లు కట్టారు. కాబట్టి సాక్షాత్తు కృష్ణ గారి మనవడు వచ్చినప్పుడు వాళ్ళు అపూర్వ స్వాగతం చెప్తారు. తమ కుటుంబం నుంచి హీరో వస్తున్నప్పుడు మహేష్ బాబు 100% సపోర్ట్ ఉంటుంది. అది 10 మందికి తెలిసి హడావుడి చేయాల్సిన అవసరం లేదు. సార్, ఒక వారసుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పుడు మనం చాలా మంది వారసుల్ని చూస్తాం. కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ సాధించి వాళ్ళ ఇండస్ట్రీలో తమకంటూ ఇంకా ఎక్కువగా స్టార్డమ్ సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.